వాళ్ళ ఒంట్లో క్రానిక్ డ్రగ్స్ తప్ప ఇంకే ఇతర ఫీచర్స్ లేవు. కానీ చనిపోయేటప్పుడు వాళ్ళ ఒంట్లో హెవీగా డ్రగ్స్ ఉన్నట్టు బయటపడింది. ఎటాప్సీ ఫీలింగ్ కూడా అదే. అంతేకాకుండా ఒక మనిషి తనంతట తాను పడిపోవటానికి, మరొకరు తోసిస్తే పడిపోవటానికి చాలా తేడా ఉంటుంది. విక్టిమ్ శరీరంపై ఉన్న గాయాలు ఎవరో కావాలని తోసేసినప్పుడు తగిలిన గాయాల్లా ఉన్నాయి మ్యామ్. ఇవే నా ఫైండింగ్స్ మ్యామ్. కానీ ఇది యాక్సిడెంట్గా రాయమని హై లెవెల్ నుంచి మాపై హెవీ ప్రెషర్ వచ్చింది మ్యామ్. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, బట్ హూ కేర్స్? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అను, హలో రాజీవ్. మ్యామ్, మ్యామ్ శైలేష్ క్లియర్గా ఉన్నాడు. ఎస్, ఐ నో. బట్ మెల్విన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? అదెవరై ఉంటారో నేను గెస్ చేశాను. యాక్చువల్లీ మెల్విన్ని మేము అరెస్ట్ చేయలేదు. మా చేతే అతను ఆ పని చేయించాడు. ఎందుకు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉందిగా. దానికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు. షెరిన్ యాక్సిడెంట్గా పడిపోలేదు. ఎంఎల్కి షెరిన్కి ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. దట్ వాజ్ ఫేక్. కొన్నిసార్లు చాలా శక్తివంతమైంది అబద్ధం. అంతేకాదు, అబద్ధపు కథని మళ్ళీ మళ్ళీ చెప్తే అదే నిజంగా మారుతుంది. షరీన్ని ఎలా చంపావు? వాట్స్ ద రియల్ స్టోరీ?